కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఇది బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసే వెహికల్‌కి ఇన్సూరెన్స్. లైక్ ట్రక్, బస్, టాక్సీ, డెలివరీ వ్యాన్స్. యాక్సిడెంట్, డ్యామేజ్, లాస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? బిజినెస్ వెహికల్ డ్యామేజ్ అయితే ఓనర్‌కి హెవీ లాస్ రాకుండా ప్రొటెక్ట్ చేయటం. టైప్ ఆఫ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. లా ప్రకారం కంపల్సరీ. కవర్స్ వేరే పర్సన్ ఇంజురీ, వేరే వెహికల్ డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్. మీ వెహికల్ డ్యామేజ్ కవర్ లేదు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఫుల్ ప్రొటెక్షన్ ప్లాన్. కవర్స్ వేరే వెహికల్ డ్యామేజ్, థర్డ్ పార్టీ, థెఫ్ట్, ఫైర్, న్యాచురల్ డిజాస్టర్స్, మీ వెహికల్ డ్యామేజ్. స్పెషల్ కవర్. బిజినెస్ వెహికల్‌కి ఎక్స్ట్రా తీసుకుంటాయి. ప్యాసింజర్ లయబిలిటీ కవర్. బస్సుల, టాక్సీల ప్యాసింజర్స్‌కి ప్రొటెక్షన్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కవర్. ట్రక్‌లో గూడ్స్ డ్యామేజ్ కవర్. డ్రైవర్ లేదా క్లీనర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్. ప్రీమియం డిపెండ్స్ ఆన్ వెహికల్ టైప్, ట్రక్, టాక్సీ, బస్, యూసేజ్, గూడ్స్ లేదా ప్యాసింజర్స్, డిస్టెన్స్, రూట్స్, డ్రైవర్ హిస్టరీ, వెహికల్ వాల్యూ. కమర్షియల్ వెహికల్స్ ప్రీమియం ఎక్కువ, రిస్క్ ఎక్కువ కాబట్టి. సమ్ ఇన్సూర్డ్ ఐటీవీ అంటే వెహికల్ కరెంట్ మార్కెట్ వాల్యూ. ఎగ్జాంపుల్, ట్రక్ వాల్యూ 10 lakhs, థెఫ్ట్ అయితే 10 lakhs పేఅవుట్, టోటల్ డ్యామేజ్ అయితే 10 lakhs పేఅవుట్. మనీ ఎప్పుడు వస్తుంది? కేస్ 1 యాక్సిడెంట్, రిపేర్ కాస్ట్ కంపెనీ పే చేస్తుంది. క్యాష్లెస్ గ్యారేజ్లో డైరెక్ట్ రిపేర్. కేస్ 2 థెఫ్ట్, వెహికల్ దొరకకపోతే ఫుల్ ఐటీవీ పేఅవుట్. కేస్ 3 థర్డ్ పార్టీ డ్యామేజ్, వేరే పర్సన్ లేదా వెహికల్ డ్యామేజ్ అయితే కంపెనీ వాళ్ళకి పే చేస్తుంది. కేస్ 4 ప్యాసింజర్ లేదా గూడ్స్ లాస్, బస్సు లేదా ట్యాక్సీల ప్యాసింజర్ ఇంజురీ అయితే కంపెన్సేషన్ ఇస్తుంది. ట్రక్లో గూడ్స్ డ్యామేజ్ కవరేజ్ ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ట్రక్ వాల్యూ 12 lakhs. సినారియో 1 యాక్సిడెంట్, రిపేర్ 2 lakhs ఇన్సూరెన్స్ పే చేస్తుంది. సినారియో 2 గూడ్స్ డ్యామేజ్ 1 lakh ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సినారియో 3 ట్రక్ స్టోలెన్, ఇన్సూరెన్స్ 12 lakhs పేఅవుట్. వై పీపుల్ చూస్ దిస్? బిజినెస్ ప్రొటెక్షన్, లీగల్ రిక్వైర్మెంట్, బిగ్ లాస్ అవాయిడ్ చేయడం, డ్రైవర్ లేదా ప్యాసింజర్ సేఫ్టీ. డిసడ్వాంటేజెస్, ప్రీమియం హై, క్లెయిమ్ డాక్యుమెంటేషన్ ఎక్కువ, యూసేజ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ప్రైవేట్ వర్సెస్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్. ప్రైవేట్ వెహికల్ యూజ్ పర్సనల్, కమర్షియల్ వెహికల్ యూసేజ్ బిజినెస్. ప్రైవేట్ వెహికల్ రిస్క్ లో, కమర్షియల్ వెహికల్ రిస్క్ హై. ప్రైవేట్ వెహికల్ ప్రీమియం లో, కమర్షియల్ వెహికల్ ప్రీమియం హై. ప్రైవేట్ వెహికల్ ఎక్స్ట్రా కవర్ లిమిటెడ్, కమర్షియల్ వెహికల్ ఎక్స్ట్రా కవర్ బిజినెస్ లేదా గూడ్స్ కవర్. ఫైనల్గా, కమర్షియల్ వెహికల్ బిజినెస్ అంటే యాక్సిడెంట్, డ్యామేజ్, థెఫ్ట్ వల్ల లాస్ని కవర్ చేసే ప్రొటెక్షన్ ప్లాన్. మెమరీ ట్రిక్, బిజినెస్ లేదా కార్ పర్సనల్ యూస్, కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూస్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.